హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. ఈరోజు మా ఇంటి గృహప్రవేశం అండి. మాకు పైన ఫస్ట్ ఫ్లోర్ వేసుకుంటున్నాము. అంటే కంప్లీట్ అవ్వలేదు ఇంకా, బట్ మంచి రోజులు లేవని చెప్పేసి ముందే పాలు పొంగించుకుంటున్నాము. నాకు మా పాపే మా ఇంటి ఆడపడుచు కదా, మాకు తనే మా హస్బెండ్కి సిస్టర్స్ ఎవరు లేరు, సో తనే పాలు పొంగించేస్తుంది మా పాపే. ఎర్లీ మార్నింగ్ 2:20 అండి ముహూర్తం. అదే రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ నాకు మ్యారేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి తను లేపేసి రెడీ చేయించేసి వచ్చామన్నమాట. మా అత్తయ్య, మావయ్య, నేను, హస్బెండ్, పాప. బిందెతో నీళ్ళు తీసుకున్న నవధాన్యాలు అనేసి గుమ్మాలన్నీ దాడుతున్నాం అనమాట. ముందు రోజు నైటే ఈవినింగ్ టైంలోనే మేము అంతా ముగ్గులన్నీ వేసేసుకొని పసుపు కుంకుమన్నీ పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకో 1 month పైన పడుతుంది. ఇలా ఇంట్లో ఉన్న గుమ్మాలన్నీ దాటేసాము. మార్నింగ్ ఫస్ట్ ఇబ్బంది పెట్టింది, కానీ తర్వాత అయితే లేచింది. మా అత్తయ్య గారు పొయ్యి పెట్టడానికి రెడీ చేస్తున్నారు. ఇటుకలతోనే పొయ్యి పెట్టామన్నమాట మేము. నేనేం పూజకు కావాల్సిన సామాన్ అన్నీ తెచ్చి పక్కన పెట్టేసుకున్నాను. 1 o'clockకి లేపితే కొంచెం ఇబ్బంది పెట్టింది, బట్ తర్వాత అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా పొయ్యిలకి ఇచ్చేసిన తర్వాత పాలు పెట్టించే తనతోనే ఫస్ట్ టైం అనమాట అలా కట్టెల పొయ్యి దగ్గర అలా అంత దగ్గరగా ఉండడం. లాంగ్ డ్రెస్ ఉంది కానీ బట్ పొయ్యి కదా, సో అందుకే షార్ట్ ఫ్రాక్ వేసాము. ఫ్రాక్ భయపడుతూనే పెట్టింది అనమాట. వేడిగా ఉంటుందేమో అని భయపడింది. ఓ పక్క మా అత్తయ్య గారు పాలు పొంగించి పూర్ణాలు రెడీ చేస్తున్నారు. నేనేం పూజ వినాయకుని పెట్టుకొని ఫొటోస్తో పూజ చేస్తున్నాను వన్ సైడ్. పూజకి అన్నీ రెడీ చేసుకొని పూజ చేస్తున్నాను అనమాట.
సొంత ఇంటి కళ అని చెప్పి అందరికీ ఉంటుంది కదండి. మాకు ఇలా కింద 10 ఇయర్స్ బ్యాకే కట్టారు. బట్ పైన ఫస్ట్ ఫ్లోర్ మేము ఇప్పుడు పెట్టుకుంటున్నాం. పాలు బాగా పొంగాయండి. 3 సార్లు మంచిగా పొంగాయి. ఇంకా బియ్యం కూడా తనతోనే వేపిస్తున్నాం. ఇంకా మా ఇంట్లో ఇప్పుడు ఏ శుభకార్యం జరిగినా మా పాపే, నా కూతురే నాకు ఇంకా ఆడపడిచేలాగా అనమాట. మా అమ్మ వాళ్ళకి కూడా మాకు బ్రదర్స్ ఎవరు లేరు. సో మా నాన్న వాళ్ళకి కూడా ఎవరు లేరు. సో మా ఇంటికి, మా పుట్టింటికి కూడా మేమే ఆడపడిచేలాగా. ఇక్కడ మాకు కూడా అదంతా రైట్ హ్యాండేనండి. బట్ కెమెరా మనకి అలా మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది. రైట్ హ్యాండ్తోనే వేస్తుంటాను. మంట తగులుతుంది కదండి వేడి. అయినా కూడా కొంచెం తనకి ఇంట్రెస్ట్ అనమాట కుకింగ్, ఇంట్లో పని చేయడానికి అనమాట. చిన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. తను అన్నీ రైట్ హ్యాండ్తోనే వేస్తుంది. మనకి కెమెరా వల్ల లెఫ్ట్ హ్యాండ్ అనిపిస్తుంది. పారవన్నం, పూర్ణాలు అన్నీ రెడీ అయిపోయినాయండి. ఈ లోపల కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదాలన్నీ పెట్టేసి ఇంకా నైవేద్యం సమర్పించేసి హారతి ఇచ్చేసాం అనమాట. నా తర్వాత మా వారు, మా హస్బెండ్, నా హస్బెండ్ అండ్ అత్తయ్య అందరూ కూడా దండం పెట్టుకున్నారు హారతి ఇచ్చేసి.
ఇలా మా ఇంటి గృహప్రవేశం జరిగిందండి. ఆ రోజు మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ 12:30కి లేచాము. దాని తర్వాత గృహప్రవేశం